కాసేపట్లో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ముందుకు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి హాజరు కానున్నారు. 10 రోజుల క్రితం ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డిపై బహిరంగంగా విమర్శలు చేశారు కొండా మురళి. ఎమ్మెల్యేలపై చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలని కొండా మురళికి క్రమశిక్షణ కమిటీ ఆదేశాలు జారీ చేసింది. దీంతో గాంధీ భవన్ కి కొండా మురళి రానున్నారు. భారీ అనుచర గణంతో కొండా మురళి గాంధీ భవన్ కు వస్తున్నారు. కొండా మురళి రాకతో గాంధీ భవన్ లో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు పోలీసులు. మరోవైపు వరంగల్ పంచాయతీపై విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే వంశీకృష్ణతో నిజ నిర్ధారణ కమిటీ వేసింది క్రమశిక్షణ కమిటీ. ఇక గాంధీ భవన్ నుండి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రతాప్ లైవ్ లో అందిస్తారు. ప్రతాప్, వరంగల్ కాంగ్రెస్ లో చినికి పంచాయతీ అయితే పెద్దగా అవుతుందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి పార్టీ అధిష్టానం కూడా రంగంలోకి దిగింది. దీనికి సంబంధించి పంచాయతీ ఎందుకు జరుగుతుంది ఏందనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. దానికి సంబంధించి కూడా ఇప్పటికే ఇద్దరు నేతలతోటి ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్, అదేవిధంగా ఎమ్మెల్యే వంశీకృష్ణతోటి కూడా ఒక కమిటీ కూడా వేయడం జరిగింది. 10 రోజుల క్రితం ఎమ్మెల్యేలు, అదే మంత్రి మాజీ ప్రజెంట్ మంత్రి కొండా సురేఖ, అది మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి, వీళ్ళంతా మధ్యలో మాటల యుద్ధం అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళి ఎమ్మెల్యేల పైన, ముఖ్యంగా రేవూర్ ప్రకాష్ రెడ్డి, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పైన చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం లేపుతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ అంశానికి సంబంధించి 10 రోజుల క్రితం ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా ఎమ్మెల్యే క్వార్టర్స్లో కలిసి కూడా ఏం జరిగిందనే దానికి సంబంధించి కూడా చెప్పడం జరిగింది. కొండా మురళి దీనికి సంబంధించి ముఖ్యంగా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే పైన, అదేవిధంగా పరకాల ఎమ్మెల్యే పైన, రేవూర్ ప్రకాష్ రెడ్డి పైన, ఇద్దరు పైన చాలా హాట్ కామెంట్స్ కూడా చేయడం జరిగింది. కడియం శ్రీహరిని అయితే తీవ్రమైన కామెంట్స్ కూడా చేస్తూ ఆయన పైన అన్పార్లమెంటరీ వర్డ్స్ కూడా యూజ్ చేయడం జరిగింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో కడియం శ్రీహరితో పాటు ఎమ్మెల్యేలు పరకాల ఎమ్మెల్యే రేవూర్ ప్రకాష్ రెడ్డి, మిగతా ఎమ్మెల్యేలు ఏవైతే వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి వరంగల్ డీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు, ఆయన కూడా కంప్లైంట్ ఇచ్చిన వారిలో ఉన్నారు. వీరితో పాటు భూపాలపల్లి ఎమ్మెల్యే గడ్ర సత్యనారాయణ, వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, వీళ్ళంతా కూడా వచ్చి మీనాక్షి నటరాజన్కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో భాగంగా మంత్రి కొండా సురేఖ మంత్రి హోదాలో ఉంటూ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో డిస్టర్బెన్స్ చేస్తుంది, ఒక గ్రూప్లను ఎంటర్టైన్ చేస్తుంది అంటూ కూడా ఎమ్మెల్యేలంతా కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరోవైపు కొండా మురళి చేసిన కామెంట్స్ తీవ్రంగా బాధించాయంటూ కూడా కడియం శ్రీహరి కూడా కామెంట్ చేశారు. ఎందుకంటే దీనికి సంబంధించి అన్పార్లమెంటరీ వర్డ్స్ యూజ్ చేశారు. దీనివల్ల తనకు మానసికంగా ఇవి కామెంట్స్ అనేది తీవ్రంగా నష్టం కలిగించే విధంగా ఉన్నాయి కాబట్టి దీనిపైన కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మీనాక్షి నటరాజన్ సూచించారు. మీనాక్షి నటరాజన్ ఆదేశాల మేరకు క్రమశిక్షణ కమిటీ రంగంలోకి దిగిందని చెప్పుకోవచ్చు. క్రమశిక్షణ కమిటీ కూడా వారు ఫిర్యాదు చేశారు కాబట్టి క్రమశిక్షణ కమిటీ కొండా మురళిని పిలిచి ఏం జరిగిందనే దానిపైన ఎక్స్ప్లెనేషన్ తీసుకుంటుంది. ఈ రోజు అందుకు భాగంగానే కొండా మురళిని పిలిపించారు. ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ 2 సార్లు భేటీ అయ్యింది. ఈ భేటీలో భాగంగా వరంగల్ అంశానికి సంబంధించి కంప్లైంట్ ఏదైతే వచ్చిందో ఆ కంప్లైంట్ పైన డిస్కషన్ చేసి నిజ నిర్ధారణ కమిటీని కూడా వేసింది. నిజ నిర్ధారణ కమిటీ ఒకవైపు పనిచేస్తున్నాయి, మరోవైపు కొండా మురళిని పిలిచి ఏం జరిగిందనే దానిపైన కూడా వివరణ తీసుకోవాలని చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికీ ఒక వర్గం కంప్లైంట్ ఇచ్చింది, ఆ వర్గానికి సంబంధించి అంతా కూడా చేశారు కాబట్టి ముఖ్యంగా కొండా సురేఖ కానీ, అదేవిధంగా కొండా మురళి తన మంత్రి పదవి పోతుందంటూ కూడా కడియం శ్రీహరి కామెంట్ చేస్తున్నారు. తనను మంత్రి పదవి పోగొట్టే విధంగా కూడా ప్రచారం చేస్తున్నారు, ఆ విధంగా కామెంట్ చేస్తున్నారు అంటూ కూడా వాళ్ళు దీనిపైన కూడా తీవ్రంగా ఆగ్రహంగా ఉన్నారు. మరోవైపు పరకాల నుంచి నెక్స్ట్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తన కూతురు సుస్మితా పటేల్ పోటీ చేస్తుందని భూపాలపల్లి గండ్ర సత్యనారాయణ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ భూపాలపల్లి కూడా తన అడ్డా అంటూ కూడా ఈ కామెంట్ చేస్తున్న పరిస్థితుల నేపథ్యంలో అక్కడ కూడా తన అనుచరులతో డిస్టర్బెన్స్ చేస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి దీనిపైన ఎమ్మెల్యేలంతా కూడా పెద్ద ఎత్తున వారి ఫిర్యాదులు చేస్తున్నారు. ఒకవైపు అంటే ఒకనొక దశలోకి వచ్చిన తర్వాత మంత్రి కొండా సురేఖ ఫ్యామిలీ కావాలా, ఎమ్మెల్యేలుగా మేమంతా కావాలో తేల్చుకోవాలంటూ కూడా అధిష్టానానికి అల్టిమేటం కూడా జారీ చేసిన పరిస్థితి. ఈ పరిస్థితుల నేపథ్యంలో దీన్ని ఒక సర్దుబాటు చేయాలని ఒక ఆలోచనతోటి పిలిచి మాట్లాడాలని కూడా ఆలోచన చేస్తూ అందులో భాగంగానే కొండా మురళిని ఈరోజు పిలుస్తున్నారు. కొండా మురళి వస్తున్న నేపథ్యంలో ఆయన అనుచరులు కూడా పెద్ద ఎత్తున గాంధీ భవన్ కు వస్తున్నారు. వారు కూడా దాదాపు 100 వెహికల్లో బయలుదేరారు వరంగల్ నుంచి. ఆ పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ గాంధీ భవన్ లో పరిస్థితి చేయి దాటకుండా ఉండేందుకు పోలీసులు అయితే పెద్ద ఎత్తున భద్రతను ఏర్పాటు చేసిందని చెప్పుకోవచ్చు. 10ల సంఖ్యలో ఇక్కడ పోలీసులంతా కూడా గాంధీ భవన్ లో పెద్ద ఎత్తున బారికేడ్లు ఏర్పాటు చేసి వారి జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటున్న పరిస్థితి. ఓన్లీ కొండా మురళి కొంతమందిని మాత్రమే లోపలికి అలో చేయాలని చూస్తున్నారు. ఎందుకంటే లోపలికి వచ్చిన తర్వాత ఏమన్నా డిస్టర్బెన్స్ చేసి ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితులు చేసినట్లయితే, ఒక వివాదం చోటు చేసుకున్నట్లయితే ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని కూడా పోలీసులు అయితే తమ జాగ్రత్తలు తీసుకున్నారు. మరోవైపు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లురవి కూడా కాసేపటి క్రితమే గాంధీ భవన్ చేరుకున్నారు కాబట్టి మరి కాసేపట్లో కొండా మురళి రాబోతున్నారు. కొండా మురళి వచ్చిన తర్వాత ఆయన విచారించే అవకాశం ఉంటుంది. లక్ష్మి, వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు, అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో అసలు కొండా మురళి వచ్చిన తర్వాత ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వదలుచుకున్నారు?
కొండా మురళీ మాత్రం ప్రధానంగా ఒక అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. ముఖ్యంగా కొండా సురేఖ మంత్రి పదవి పోతుందంటూ కూడా ప్రచారానికి కావడానికి ప్రధానమైన కారణం కడియం శ్రీహరి గతంలో టీడీపీలో ఉన్నప్పుడు అదేవిధంగా ఎట్లే వరంగల్ జిల్లాలో గ్రూప్ రాజకీయాలు ప్రోత్సహించారు. ఆయన వల్ల టీడీపీ నష్టపోయిందంటూ కూడా కామెంట్ చేశారు. బీఆర్ఎస్లోకి వెళ్ళిన తర్వాత బీఆర్ఎస్లో కూడా సేమ్ యాజ్ గా గ్రూప్ తగాదాలు చేశారు. ఆ విధంగా బీఆర్ఎస్ను కూడా పార్టీని కూడా నష్టం చేశారంటూ కూడా కొండా మురళీ కామెంట్ చేశారు. ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చి కూడా అదే విధమైన సిచ్యువేషన్ చేస్తున్నారు. ఆయన ఏ పార్టీలో వచ్చిన ఆయన వల్ల ఇబ్బందులు వస్తున్నాయంటూ కూడా కొండా మురళిని టార్గెట్ చేస్తూ మరికొన్ని అన్పార్లమెంట్ వర్డ్స్ కూడా యూజ్ చేయడం జరిగింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో కడియం శ్రీహరి ఇష్యూను సీరియస్గా తీసుకున్నారు. ఎమ్మెల్యేలంతా కూడా సీరియస్గా తీసుకున్నారు. అయితే మరోవైపు కొండా మురళి మాత్రం మరో అంశం కూడా ప్రధానంగా ప్రస్తావిస్తున్న పరిస్థితి ఉంది. స్టేషన్ కాన్పూర్లో కడియం శ్రీహరి వచ్చిన తర్వాత అంటే అంత ముందుకు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన ఎవరైతే ఇందిరా ఉన్నారో ఇందిరాతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలను ఎవరిని ఎదగనియట్లేదు. పూర్తిగా తన వర్గాన్ని ఇచ్చేస్తున్నారు. అసలు కాంగ్రెస్ మొదటి నుంచి ఉన్న వారిని పూర్తిగా తొక్కేస్తున్నారు. వారికి పదవులు కూడా ఇవ్వకుండా చేయట్లేదంటూ కూడా ఈ ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. మరోవైపు పరకాలలో కూడా కొన్ని అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. అక్కడ రేవూరి ప్రకాష్ రెడ్డి ఆయన నర్సంపేటకు సంబంధించిన వ్యక్తి అక్కడి నుంచి ఇక్కడ వచ్చి పోటీ చేశారు. ఆయనకి ఈ నియోజకవర్గంతో సంబంధం లేకపోయినప్పటికీ ఇక్కడ పోటీ చేసి ఇక్కడ ఎన్నికల్లో గెలిచినప్పటికీ ఆ తర్వాత ఇక్కడ బీఆర్ఎస్ నేతలను కానీ కొంతమందిని ఎంకరేజ్ చేస్తూ అసలు కాంగ్రెస్ నేతలకు నష్టం కలిగిస్తున్నారంటూ కూడా కొండా మురళి ఆరోపణలు చేస్తున్నారు. సో దీనికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా తాను ఇస్తానంటూ కూడా కొండా మురళి చెప్తున్న పరిస్థితి. దానికి సంబంధించిన ఎవిడెన్స్ అన్నిటి కూడా తీసుకొచ్చి క్రమశిక్షణ కమిటీకి తాను కూడా ఫిర్యాదు చేస్తాను వాళ్ళపైన కూడా కొండా మురళి చెప్తున్న పరిస్థితి. సో ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆయన రివర్స్ వీళ్ళపైన ఈరోజు కంప్లైంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అక్కడ ఆ రోజు కామెంట్స్ చేయడానికి ప్రధానమైన కారణం ఎందుకు చేయాల్సి వచ్చింది, వారు పార్టీకి ఏ విధంగా నష్టం చేస్తున్నారని కూడా దానిపైన కూడా కంప్లైంట్ చేసే అవకాశం ఉంటుంది. ఒకవైపు ఇప్పటికే ఎమ్మెల్యేలంతా కూడా మంత్రి ఫ్యామిలీ పైన కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి మంత్రి ఫ్యామిలీకి సంబంధించి కొండా మురళి అటెండ్ అవుతున్నారు కాబట్టి కొండా మురళి కూడా వారిపైన కూడా రిటర్న్ కంప్లైంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కొండా మురళి మాత్రం చూడొచ్చు మొత్తం మీద దాదాపు 2014 తర్వాత మొట్టమొదటిసారిగా గాంధీ భవన్ వస్తున్నారు కాబట్టి పెద్ద ఎత్తున ఆయన అంచరగరంతో గాంధీ భవన్కి అయితే వస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ ప్రతాప్.